ఎవడో ఆపలేడు. అది జగనే ఆపలేడు. సినిమా పరంగా ఎవడో ఆపుతాడు మమ్మల్ని? ఎవడో ఆపలేడు. కళ్యాణ్ బాబే తోపు. నెక్స్ట్ సీఎం మా వాడే. దెంగుతాం 60,000 వాళ్ళతో స్టార్టింగ్ మొదలెడతాం రికార్డులు. 60,000 వాళ్ళు ఎంతైనా సరే ఓజీతో రికార్డులు అనేది చెరిపేస్తాం. దెంగుతాం పట్టుకొని ఓజీ ఓన్లీ ఓజీతో 60,000 రికార్డులు కొట్టకపోయినా ఓజీతో ఏ రికార్డు ఉండదు. దెంగుతాం పట్టుకొని ఇంట్రెస్ట్ దెంగుతాం. కానీ పిఠాపురం సిచ్యువేషన్ మాకు నచ్చలేదు. థియేటర్ షోలు అడిగిపోయి 9:30 ఇంకా వదలలేదు. మాకు కావాలి 9:30 ఇంకా వదలలేదు. పోలీసులు నిర్లక్ష్యమా? థియేటర్ యజమానిమా? మాకు కావాలి. ఇది పవన్ కళ్యాణ్ దృష్టి 9:30 అవుతుంది. షోలు అడిగిపోయి 9:30 ఇంకా లేదు. ఓపెన్ లేదు. ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతున్నారు? ఆడే షోలు 9:30 అవుతుంది. 9:40 ఇవన్నా టైం చూడు. 9:43. 9:30 టికెట్లు ఇగో. టికెట్ చూడన్నా. టికెట్ టైము 9:30 టికెట్. షోలు అడిపోయినాయి అన్నికలా. మేము ఎరుపుగులమా పిఠాపురం నియోజకవర్గం. కానీ ఇది ఏంటి అధికారుల లక్ష్యమా? డిఆర్ రోళ్ళ మాకు కావాలి. సినిమా అయితే అట్లా ఉంది. మరి మామూలుగా బొరస ఎగిపోయింది. ఎలాగైనా పొజిషన్ మరి ఇంటర్వెల్ తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నా. మరి సినిమా అయితే సూపర్ హిట్ వల్లగానే మనం 10 కేజీలు కేక్ కట్ చేసాం. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యొక్క సినిమా హరిహర వీరమళ్ళు ఈరోజు విజయం తథ్యం మాత్రం మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన యొక్క దేశ రక్షణ కోసం ఆధ్యాత్మికంగా అన్ని విధాలు మాత్రం ఆయన ఈ రోజున మాత్రం ఈ యొక్క సినిమా తీయడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఆయన ఈ వెంకటేశ్వర థియేటర్లో ఈరోజు మూవీ పడటం వారికి మన థియేటర్ యాజమాన్యాన్ని కూడా మాత్రం ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్. పిఠాపురం జనసేన పార్టీ ఈరోజు హరిహర వీరమల్లు అనేక వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా ఈ గొప్ప విజయం సాధిస్తుంది. సినిమా పవన్ కళ్యాణ్లో తీసిన సినిమా ఇది ఒక గొప్ప సినిమా. అలాగే ఓజీ కానీ హరిహర వీరమల్లు కానీ ఇలా ఎన్నో సినిమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే ఒక మార్గదర్శనం, ఒక దిశానిర్దేశం ఉండే ఒక మెసేజ్ ఉండే సినిమా తప్ప అతని సులాభం కోసం కాదని ఈరోజు సందర్భంగా చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఎప్పుడు అనుకుంటారు తప్ప ఆయన సంపాదించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవడం. సంపాదించిన ప్రతి రూపాయి కూడా పార్టీ కోసమో పార్టీకి ఉన్న ప్రజల కోసమో ఖర్చు పెడతాడు. జై జనసేన. కందల గ్రామం నుంచి వచ్చామండి. మాకు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక సంక్రాంతి, ఒక పండగలా ఉంటుంది. ఇప్పుడు కూడా మేము చాలా ఉత్సాహంగా ఉంటాం. అయితే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా మేము పండగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేము నెగ్గారు, ఎమ్మెల్యే అయ్యారు, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు 26 నుంచి 4 రోజులు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదా 4 రోజులు ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారు. మాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే మాకు వయసు వచ్చిన కానీ ఎరుగొచ్చిన కానీ ఆయన అంటే మాకు చాలా ఆత్మీయత, గౌరవం. కానీ మరి ఆయన కోరుకున్న విధి విధానం అని చెప్తారు అంటే సినిమాలో ఆయన ఎప్పుడు సక్సెస్. ఏదో ఫ్లెక్స్లు వేస్తామో దండలు వేస్తామో అన్నీ మామూలే. అది కాదు. ఈరోజు సంవత్సరం 11 సుమారుగా 12 నెలలు అవుతుంది. 12 నెలలు అవుతుంది. ఆయన ఏమన్నారు? నేను పదవిలోకి వస్తే నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆయన చేసే పని కన్నా ఎక్కువ చేసుకుంటూ పోతున్నారండి. వన్ ఆఫ్ ది మోర్ సార్ పవన్ సార్, మీకు శిరస్సు ఉంచి దండాలు పెడుతున్నాం సార్. పిఠాపురం నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గం చేయడం కాదు, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏది అవసరమైతే మీరు ప్రతి పని చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు సార్. అందుకనే సూపర్ 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 సూపర్గా ఉంది. పిఠాపురం కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్. సూపర్ హిట్.
సూపర్ అండి సూపర్ 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 ఎక్సలెంట్. బాగుందండి బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుందన్న సూపర్ సూపర్ అండి సూపర్. సినిమా సూపర్ అన్న. బాగానే ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. పవన్ కళ్యాణ్ ఇండియా సూపర్ బ్రో. సూపర్ సూపర్ బుర్ర పాడైపోయింది ఇంకా సింపి కొత్త సింపి పారదెంగాడు అంతే. సినిమా సూపర్ బాగుంది. బాగుంది సినిమా. సెకండ్ పార్ట్ కూడా ఉంది. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాగుందండి. సూపర్ 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 అన్న సినిమా చూడగలదు. బాగుంది బాగుంది మూవీ అయితే బాగుంది చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది సినిమా బాగుంది ఫైట్ బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి పాటు ఉంది ఇంకా పోతుంది. సినిమా అయితే చాలా చాలా గొప్పగా ఉంది. ఇది మరొక బ్లాక్ బస్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అవుతుందని చారిత్రాత్మకంగా చాలా బాగా చేశారు. సినిమా హైలైట్ ఉన్న సూపర్.